రియల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అన్ని యూనిట్ల నుంచి ఇచ్చేసాను. యూనిట్ 1 ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లిమిట్ SN ఈజ్ ఈక్వల్ 0 అనే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది రిపీటెడ్గా అడిగారు కాబట్టి ఇది రాశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవాలి. అలానే థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థీరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. నెక్స్ట్ కూడా ప్రాబ్లమే, శాండ్విచ్ థీరం మీద ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ షో దట్ ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఇది 5 మార్క్స్ క్వశ్చనే. నెక్స్ట్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ SN ఈజ్ ఈక్వల్ టు, ఇలా ఒక మనకి SN అనే ఒక సీక్వెన్స్ ఇస్తారు. 1 + 1/2 + 1/3 ప్లస్ ఇది ఇలాంటిది ఏదైనా ఇవ్వచ్చు. కన్వర్జెంట్ అని కానీ నాట్ కన్వర్జెంట్ అని కానీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ బౌండెడ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్, SN ఈజ్ ఈక్వల్ టు 1 + 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టర్ ఈజ్ కన్వర్జెంట్. ఇది కూడా ఒక క్వశ్చన్ ప్రాబ్లం అడిగే అవకాశం ఉంటుంది, ఒక క్వశ్చన్ థీరం అడుగుతారు 10 మార్క్స్కి. నెక్స్ట్ అలానే ఇది కూడా ప్రాబ్లం కన్వర్జెంట్ మీద. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవాలి. మెయిన్గా థీరమ్స్ ఏంటి అంటే కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్, అలానే శాండ్విచ్ థీరం, అలానే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, అలానే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీటెడ్గా అడుగున్నారు. అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి యూనిట్ 1 నుంచి. అలానే నెక్స్ట్ యూనిట్ 2 నుంచి చూద్దాం. యూనిట్ 2 నుంచి ఏంటి అంటే మనకి యూనిట్ 2లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అని రూట్ టెస్ట్ మీద, రేషియో టెస్ట్ మీద, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవాలి. అందుకని ఏ ప్రాబ్లం అనేది తెలియదు, ఎప్పుడైనా ఏదైనా ఇవ్వచ్చు. థీరం ఇచ్చే అవకాశం ఏంటి అంటే కాచీస్ nth రూట్ టెస్ట్ కానీ, అలానే డీఆలంబర్ట్స్ రేషియో టెస్ట్ కానీ, ఈ రెండిట్లో ఒక థీరం అయితే 10 మార్క్స్కి వస్తుంది. ఈ 2 థీరమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఒకటి 5 మార్క్స్కి వస్తుంది. ప్రాబ్లమ్స్లో ఒకటి 5 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, అలానే 10 మార్క్స్కి ప్రాబ్లం వస్తుంది. సో ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద nth రూట్ టెస్ట్ కానీ, రేషియో టెస్ట్ కానీ, ఆల్టర్నేటివ్ సిరీస్ కానీ, అలానే లిమిట్ కంపారిజన్ టెస్ట్ కానీ, వాటి మీద ప్రాబ్లమ్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది. మోడల్ తెలుసుకొని ప్రాబ్లం ఎలాగో చేయాలి. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి F ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. F ఈజ్ కంటిన్యూస్ దెన్ F ఈజ్ బౌండెడ్. F కంటిన్యూస్ అయితే F బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇఫ్ F ఈజ్ కంటిన్యూస్ ఆన్ AB దెన్ షో దట్ F ఈజ్ బౌండెడ్ అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్. నెక్స్ట్ అదే యూనిట్ 3 నుంచి 3rd క్వశ్చన్, f of x is equal to e power 1/x minus e power minus 1/x by e power 1/x plus e power minus 1/x. Show that f has discontinuity of first kind. అంటే కంటిన్యూటీ మీద ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్కి చాలాసార్లు అడుగున్నారు. సో అందుకని ఇది. అలానే sin a + 1 × x + sin x by x. ఈ ప్రాబ్లం కూడా 10 మార్క్స్కి ఏబీసీ వాల్యూస్ కనుక్కునే ప్రాబ్లం. 10 మార్క్స్. కంటిన్యూస్ అయితే ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలి. అలానే యూనిఫామ్లీ కంటిన్యూస్ మీద ఒక ప్రాబ్లం ఇస్తున్నారు, అది 5 మార్క్స్కి ఇస్తున్నారు. సో ఈ 5 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి వదలకుండా చూసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో F కంటిన్యూస్ ఆన్ AB దెన్ F ఈజ్ బౌండెడ్ ఆన్ AB, అది 5 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ది అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్, అది 10 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ 3, 4, 5 అనేవి ప్రాబ్లమ్స్. యూనిఫామ్లీ కంటిన్యూటీ మీద ఒక ప్రాబ్లం. ఇదే అని కాదు, సపోజ్ f of x ఈజ్ ఈక్వల్ టు x², అట్లా ఏదైనా ప్రాబ్లం. ఇవి వదలకుండా ఈ 5 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి ప్రిపేర్ అయితే పాస్ అవ్వచ్చు. యూనిట్ 4 నుంచి ఇక్కడ యూనిట్ 4లో మనకి 4 థీరమ్స్ ఉన్నాయి మెయిన్గా. ఫస్ట్ది ఏంటి అంటే రోల్స్ థీరం, సెకండ్ది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, థర్డ్ డార్బాక్స్ థీరం, 4th కాచీస్ మీన్ వాల్యూ థీరం. ఈ 4 థీరమ్స్లో కూడా ఒక థీరం అనేది 10 మార్క్స్కి వస్తుంది. అలానే రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం, కాచీ మీన్ వాల్యూ థీరం, వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలానే కాచీ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్ 5 మార్క్స్కి అడుగుతున్నారు. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లమ్స్ ఏమో 10 మార్క్స్కి వస్తున్నాయి. సో ఈ 3 థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇఫ్ F ఈజ్ డిరైవబుల్ దెన్ F ఈజ్ కంటిన్యూస్. F డిరైవబుల్ అయితే F కంటిన్యూటీ అని చూపించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్.
నెక్స్ట్ 7th క్వశ్చన్ షో దట్ f of x is equal to mod x plus mod x minus 1 is not derivable at x is equal to 0 and 1. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th కూడా 5 మార్క్స్ క్వశ్చనే, రోల్స్ థీరం మీద ప్రాబ్లం. ఇలా ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. మెయిన్గా థీరమ్స్ ఏంటి అంటే ఈ 4 థీరంలో ఒక థీరం వస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం వస్తుంది, డిరైవబిలిటీ చెక్ చేసే ప్రాబ్లంలో. సో ఇవన్నీ చదువుకోవాలి 4th యూనిట్ నుంచి. నెక్స్ట్ 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్లో మనకి రీమాన్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఇఫ్ f of x is equal to x on 0 1 అండ్ p ఈక్వల్ టు పార్టీషియన్ సెట్ ఇచ్చారు, ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. నెక్స్ట్ 2nd క్వశ్చన్, ఇక్కడ కూడా థీరం ఉంది. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, అది 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే, ప్రతి యూనిట్లో కూడా ఒక థీరము ఒక ప్రాబ్లము వస్తుంది. అలానే 3rd కూడా ప్రాబ్లం 5 మార్క్స్ క్వశ్చన్, అలానే 4th ప్రాబ్లం కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. 5th ప్రాబ్లం అనేది 10 మార్క్స్ క్వశ్చన్. అలానే 6th థీరం 10 మార్క్స్ క్వశ్చన్. సో 10 మార్క్స్కి ఒక థీరం అలానే ఒక ప్రాబ్లం ఇస్తుంది, ఏదో ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది. ఇవి మొత్తం అన్ని యూనిట్స్ నుంచి ఇవి చదువుకుంటే ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు.